Hello people, welcome to my channel Madhavi MK. Good morning to everybody. Good morning అందరికి. హ్యాపీ సండే. ఈరోజు సండే మార్నింగ్ వ్లాగ్ షూట్ చేస్తున్నాం. టైం వచ్చి ఎగ్జాక్ట్లీ 7 అవుతుంది. ఇప్పుడు తెల్లారి అయినా చూడం లైట్గా ఎండ స్టార్ట్ అయిపోయింది. ఫుల్ ఎండలు, వాటర్ వస్తున్నాయి పట్టిన. ఆబ్వియస్లీ గిన్నెలు తోముతవి కూడా కొంచెం క్లీనింగ్ చేస్తే ఈరోజు డిష్ ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఆఫ్టర్ టిఫిన్ ఇప్పుడే కాదు, కీమా బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా ఫ్రెష్ అప్ కాలే. రిక్సన్ ఒకటి లేచిండు. రిక్సన్ అంటే మా బాబు, రియా పడుకొని ఉంది. రియా అంటే మా పాప. ఎవరైనా చూడకపోతే మా ఇంట్రడక్షన్ యూట్యూబర్ ఉంటుంది, ఎల్లక్కడ చూడొచ్చు. వెల్కమ్ బ్యాక్. గిన్నెలు తోమేసిన, వంట స్టార్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ ఏం చేయలే, డైరెక్ట్ బ్రేక్ ఏందబ్బా గిన్నెలు సప్పుడు వస్తుందని చూస్తారు. వెయిట్ మినిట్ చూపిస్తా. ఇది కొన్న అమెజాన్లో, అనోడైజ్డ్ అగోరా బ్రాండ్. ఇది కనిపిస్తుంది మీకు, 3 లీటర్ది. 3-4 మెంబర్స్కి కరెక్ట్గా బిర్యానీ వేసుకుంటే సరిపోతుంది. డెప్త్ ఇంత ఉంది, డెప్త్ కనిపిస్తుంది. బాగుంది, చాలా వెయిట్ ఉంది. అగారో బ్రాండ్ ఇది, కనిపిస్తుందా? అగారో చాలా బాగుంది. ఇప్పుడు మనం ఈ కొత్త దాంట్లోనే కీమా బిర్యానీ చేస్తున్నాం అంతే కదా. ఏ కొత్త గుంట అందులోనే వండు బోరు కొట్టేదాకా. కీమా బిర్యానీతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తూ ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నాం కీమా బిర్యానీలోకి. క్యాస్ట్ ఐరన్ ఇది. ఒక్క నిమిషం ట్రైపాడ్ పెడతా. కీమా తీసుకున్నా, ఇది 1/2 kg మటన్ కీమా. నీట్గా వాష్ చేసుకున్న దీన్ని. ఇప్పుడు దీంట్లో ఉప్పు, కారం, అల్లం పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్ అయినాయి. ఉప్పు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మనం బాస్మతి రైస్ ఉడకబెట్టేటప్పుడు కొంచెం వేసుకుంటాం కదా, అందుకే. కారం కొంచెం తక్కువనే వేసుకుంటున్నా, ఎందుకంటే పిల్లలు తింటారు కదా, మళ్ళీ పైగా సమ్మర్ ఎక్కువ కారం వేసి కూడా పాపం మోషన్స్ అయితే. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ టెక్స్చర్ కోసం. అల్లం పేస్ట్ ఫ్రెష్గా నూరుకున్నాం. బుచ్చి రోలు, కొంచెం అల్లం పేస్ట్, చేయగడిగిన. మీకు కూడా ఇట్లాంటి ఫోబియా ఉందా? కొంచెం పసుపు. నేను స్నానం చేసినాక మంచిగా ఫ్రెష్ అవుతారు. మీకు నా కొత్త టాప్ చూపెట్టాలని కదా, ఇదిగో కనిపిస్తున్నా. నా పాత స్టార్ట్స్ సీలో ఊడిపోయింది, అందుకే కొత్త స్టార్ట్స్ తీసుకున్నా. 2 days అవుతుంది తీసుకొని అంతే. ఎక్కడ అంటే జాయ్ లుకాస్, ఇక్కడ చందనగర్ లింగంపల్లి జాయ్ లుకాస్లో తీసుకున్నా. నా కొత్త స్టార్ట్స్ లిటరల్లీ బంగారం రేటు పగిలి పేలి పోతుంది అంతే. ఐఎమ్ మ్యారినేటింగ్ దిస్. బయట పిల్లలు ఆడుతున్నారు బాల్తో, అందుకే సౌండ్స్ వస్తున్నాయి. సూపర్ ఎండలు అసలు బయట. మ్యారినేట్ చేసిన, నాకు మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను. షట్టెడ్ ఆయిల్ నా కొత్త కడాయిలో వండుతున్నా. కనిపిస్తుందా? ఈ ఫ్రైడ్ ఆయిల్ ఉంటుంది కదా, దీన్ని వేసేస్తున్నాయి. కొంచెం ఫ్లేవర్ బాగా ఉంటుంది.
ఒక 2 పెద్ద స్పూన్స్ అంత ఆయిల్ వేసిన, హీట్ అవుతుంది. దగ్గర నుంచి చూపిస్తా, హీట్ అవుతుంది. ఒక 2 పెద్ద స్పూన్ అంత ఆయిల్ వేసిన. నేను ఈ గరం మసాలు, షాహీ జీరా అవి ఏం వేస్తలేను, ఎందుకంటే పాపం పిల్లలు తినరు, అంటే నాకు నచ్చవు లిటరల్లీ. సమ్మర్ కాబట్టి ఇంకా వేడి, పిల్లలు పక్కన ఏరు పెడతారు, నాకు అట్లా ఏరు పెట్టడం ఇష్టం లేదు. కీమాతో పాటు రైస్ కూడా వండేసా, ఎగ్జాక్ట్ అట్లనే తినేస్తారు. మీరు ఎట్లా చేస్తారు నాకు కామెంట్ చేయండి. ఇది మై స్టైల్ ఆఫ్ బిర్యానీ. వీడియోలు లేక మసాలా అయింది, అందుకే ఎక్కడ చూసి మాట్లాడుతున్నా నాకు అర్థం. కెమెరాని చూస్తున్నాను, అక్కడెక్కడో నా మొహం నేను చూసుకుంటే ఏదో వింత చూపు చూసినట్టు ఉంటుంది. ఇది ఆల్రెడీ ఇది ఆల్రెడీ హీట్ అయిన ఆయిల్ కాబట్టి మనం డైరెక్ట్ కీమా బిర్యానీ మసాలా వేస్తా. సారీ నేను బిర్యానీ మసాలా వేయడం మర్చిపోయినా. ఇప్పుడు ఇందులో కొంచెం అందులో యాడ్ చేసినప్పుడు అయినప్పుడు బిర్యానీ మసాలా కూడా వేసేస్తా. కీమనే కాబట్టి జల్ది కుక్ అయిపోతుంది. వేసేసి లిడ్తో క్లోజ్ చేసేసిన మళ్ళీ చేయి కడుపుతున్నా. ఇంకెన్ని విశేషాలు? ఎవరెస్ట్ చికెన్ బిర్యానీ మసాలా వాడుతున్నా. ఇంకెన్ని విశేషాలు? ఎట్లా జరుగుతుంది? పిల్లల్ని ఎవరైనా సమ్మర్ అంటే ఇంకా హాలిడేస్ ఇవ్వలేరు కానీ కొంతమందికి హాలిడేస్ ఇస్తారు కదా, ఎవరైనా సమ్మర్ క్యాంప్ వేసారని నేనైతే వేయాలనుకుంటున్నా. రియన్ బ్యాడ్మింటన్ ఇక్కడ మా దగ్గరలో ఉన్న డ్యాన్స్ క్లాస్ ఉంది, అక్కడ అయితే ఖచ్చితంగా వేస్తాను. నేను ఖాళీగా మాత్రం ఉంచా. అంతనే కిచెన్ ఉండలేకపోతున్నా, మొహం మండుతుంది. హాల్లో ఫ్యాన్ వేసుకున్నా, లైట్లు బంద్ చేసిన, ఇంకా 11 అవుతుంది. లైట్లన్నీ ఆఫ్ చేసి పెట్టిన. లైట్ వేసుకుంటే ఇంకా వేడి, అందుకే లైట్లు ఆఫ్ చేసిన. ఎంత ఉబ్బరిస్తుంది అంటే లిటరల్లీ చచ్చిపోతుంది. ఈ ఎండాకాలం కిచెన్లో అసలు వంట చేయలేమే అవుతుంది బిర్యానీ. కొంచెం కీమా ఉడితే పక్కన రైస్ పెట్టేసి వేసుడే ఆడ చూపిస్తాను. స్నానం చేసి ఫ్రెష్ అవుతాను నేను కూడా. ఇక్కడ కీమా పెట్టినా కదా, ఇది అవుతుంది. ఇక్కడ రైస్ బాస్మతి రైస్ నేను 1.5 గ్లాస్ తీసుకున్నా, ఇప్పుడే పెట్టినా. కొంచెం సాల్ట్ వేసిన, ఇది అవుతుంది. ఇది ఒక 50 to 60% ఉడికినాక డ్రైన్ చేసి మీకు చూపిస్తా. కీమా ఉడుకుతుంది, అయిపోవచ్చింది. వేయడమే. వేసిన తర్వాత ఒక 15 to 20 మినిట్స్ ఆగి 20 మినిట్స్ ఆగి దమ్ చేస్తా. దీన్ని దమ్ చేసినాక అప్పుడు మీకు చూపిస్తా రిజల్ట్. కనిపిస్తుంది మీకు ఇక్కడ షేక్ వస్తుంది. ఇది బాగుంది, అగార్ అది నాకు నచ్చింది. మా ఫ్యామిలీకి కరెక్ట్ సైజు. మా ఫ్యామిలీకి నేను మంచిగా యూట్యూబ్లో ఇక్కడ బియ్యం పెట్టి పోయినా కదా, అడుపు మొత్తం పొంగిపోయింది, మీకు అందుకే షూట్ చేయలేను. బియ్యం ఒక 60% 50% ఉడికిన తర్వాత కీమా మీద దమ్ చేసిన. పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన. కలర్ వేయట్లేదు ఎందుకంటే పిల్లల హెల్త్కి మంచిది కాదు కదా. ఇప్పుడు నేను టిష్యూస్ పెట్టి దమ్ చేస్తాను. టిష్యూ పేపర్స్ తీసుకుంటున్నా. ఎవరైనా షూట్ చేసే వాళ్ళు ఉంటే బాగుండవు. నేనైనా షూట్ చేయడం టైం అయిపోతుంది, వెళ్ళిపోతాడు. పిల్లలక రాదు. టిష్యూ పేపర్ ప్లేస్ చేస్తున్నాను. ఓ షట్, ఒక నిమిషం. టిష్యూ పేపర్ పెట్టిన క్లోజ్ చేస్తున్నాను. దమ్ అవుతుంది. ఒక 15 మినిట్స్ వదిలేద్దాం. ఒక 15 మినిట్స్ వదిలేస్తుంది దీన్ని. ఆల్మోస్ట్ బిర్యానీ అయిపోయినట్టే. టిష్యూ పేపర్స్తో దమ్ చేసిన. తినుడే, పిల్లలు బయట ఆడుతారు, వాళ్ళని ఇంట్లోకి పిలుచుకొచ్చి తినిపిస్తా. అసలు వీడియో ట్రైపాడ్ పెట్టినాడు, చేతితో తీస్తున్నాను వీడియో కష్టాలు. మళ్ళీ పిల్లలు బయట ఆడుతారు, ఉరుకుపోతున్న వాళ్ళని చూస్తున్నా, మళ్ళీ వచ్చి ఇక్కడ చూస్తున్నా. అందుకే అన్నం మొత్తం ఇక్కడ ఊంగిపోయింది, అందుకే అప్పుడు షూట్ చేయలేను. ఇట్లా రైస్ వేసేటప్పుడు ఏమంటారు రైస్ అంటే నీకు ఎట్లా చెప్తా అంటే, రైస్ ఒకటి ఇట్లా అంటే ఒక రైస్ తీసుకోండి, ఇట్లా ఇరవండి, అది మధ్యలోకి ఇరుగుతుందా అంటే అప్పుడు తీసి దీన్ని తీసి దమ్ చేయండి. అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. బా సూపర్ వాసన. బంద్ చేసి 5 మినిట్స్ వదిలేసినాక తీస్తా. లైట్లన్నీ ఆఫ్ చేసినా కొంచెం చల్లగా ప్రశాంతంగా.
అని రెడీ ఆత్రం ఆపుకోలేక వీడియో స్టార్ట్ చేయకముందే మూత తీసి కింద నుంచి మీదకి వేస్తున్నా. ఇట్స్ ఎ కీమా బిర్యానీ కలర్ఫుల్. కలర్ వేసినట్టు ఇంకా కలర్ఫుల్గా కనబడుతున్నాయి. నేను కలర్ వేయ పిల్లల కోసం వాళ్ళ హెల్త్లో దృష్టి పెట్టుకొని నో ఐ నాట్ యాడ్ ఎనీ కలర్స్, జస్ట్ న్యాచురల్ కలర్స్, ఉప్పు కారం పసుపు పట్టిన కలర్లు అంతే. ఈరోజు ఇంటర్తో ఎండ్ చేస్తున్నా, ఎందుకంటే పిల్లలు బయట ఆడుతున్నారు. నేను ఏమంటారు బయట కురికి ఇంట్లోకి వచ్చి వీడియో తీయలేకపోతున్నాను కాన్సన్ట్రేషన్గా. వాళ్ళ ఇంట్లోకి రమ్మంటే వస్తలేరు, ఇంట్లో ఆర్డర్ అంట. సర్లే ఫోన్లో పాపం సండేనే కదా నేను వదిలేను, నేను కూడా ఎంత ఎక్కువ ప్రెజర్ చేస్తలేను. మీకు కూడా చెప్పలేదా రిక్సన్ అంటే బాబు చిన్నోడు, వాడిని స్కూల్లో జాయిన్ చేసిన. అవి వ్లాగ్ ఇంతవరకు దిగలేదు, రేపు తీస్తా. డే ఇన్ మై లైఫ్ విత్ 2 kids. వాడు స్కూల్కి వెళ్తుండు పాప మస్తు ఏడుస్తాడు, షూట్ చేసి చూపిస్తుంది ఎట్లుంటుందో. Please, until then, watch my videos, watch my channel. Please like, share and subscribe to my channel. Madhavi MK. Bye bye. రేపు మళ్ళీ మంచి వ్లాగ్తో DIML డే ఇన్ మై లైఫ్తో కలుస్తా.